ఇతని పేరు టైసన్, ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టర్. అదేనండి ఇక్కడి సరుకు విదేశాలకు, విదేశాల సరుకు ఇక్కడికి చేరుస్తుంటాడు. వీడికి చార్లెస్ సోబరాజ్ అంత హిస్టరీ ఉంది. చేసేది వెదవ పనైనా వెరీ సిన్సియర్గా, ప్రొఫెషనల్గా చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే టైసన్ ఒక తెలివైన నీచుడు. హాయ్ టైసన్, ఈ బ్యాగ్లో మాలేంటో నీకు తెలుసు. ఈ బ్యాగ్ని పోలీసులకు దొరకకుండా బ్యాంకాక్ నుంచి పుకెట్కి చేర్చాలి. ఓకే ఓకే. Yeah, Mike Tyson. Hi. You're on. Hi. Girls, come on blow. Never try to be Sam, cause I'm missing. You gotta get Sam. This is the man to keep you happy. Our heart made a mark, yo, from me. You made the mark, come and go. Yo, go. Excuse me. Sure back. What is this? Hey, come on. What happened? I don't know. Hey, I say, I don't know about this gun. I don't know. Come on. Believe me. Move. Please. I don't know about this gun. It's not mine. Namaste, sir. Welcome, sir. కార్గోలో వేయాల్సింది హ్యాండ్ లగేజ్గా తెచ్చాడేంటి? ఇదా? గురుగారు మరి ఎక్కడ పెట్టుకోవాలి నేను? మీరు ఎక్కడ కంఫర్ట్ అనుకుంటే అక్కడ పెట్టుకోండి. యా వీడేంటి నాది కప్పుకున్నాడు? ఇదిలో ఒక్కేద్దాం మనకేంటి. గురుగారు నేను అటు వెళ్ళాలి, కాల్ తీస్తారా? నమస్తే. నమస్తే. నేను అసలు ఫ్లైట్ మిస్ అవుతాను అనుకున్నాను. మీరు కరెక్ట్ టైంకే వచ్చారు సార్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. డోంట్ టచ్ ఇట్. డోంట్ టచ్. ఏమైంది? చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఏంటది? సరస్వతి. సరస్వతి టికెట్ కొన్నావా? దీనికి టికెట్ ఏంటి? ఇది నా హార్మోనియం పెట్టి. హార్మోనియం పెట్టా? జస్ట్ అ మినిట్. ఎక్స్క్యూజ్ మీ. yes sir. ఇది తీసుకెళ్లి వేరే కంపార్ట్మెంట్ లో ఎక్కడైనా పెట్టండి. హలో, అక్కడ నా బ్యాగ్ ఉందండి. మీ బ్యాగ్ ఓవర్ సైజ్ ఉంది సార్. కొంచెం తీయమ్మా. ఓ, ఎక్కడ తీసుకెళ్తున్నారు? సార్ మీ బ్యాగ్ ఓవర్ సైజ్ ఉంది. ఇది ఓవర్ సైజ్ అన్న సంగతి ఆ స్కానింగ్ కూడా తెలీదా? పుట్టిట్ దేర్. సార్ ఓవర్ సైజ్ ఉంది. ఓవర్ సైజ్ కాదు, అక్కడ వేస్తాం పెట్టండి. సార్. అది కాదు మేడం, ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయని చెప్తున్నాను కదా. ఇట్ ఈస్ ఓవర్ సైజ్ సార్. ఓ, టేక్ దిస్. లంచం ఇస్తున్నారా? ఓ షిట్.
Oh, cool, Tyson. Cool down. I'll get down. I'll go for next flight. సార్ What? రేపటి వరకు ఫ్లైట్ లేదు సార్. ఫోన్ చేసుకోవచ్చా? సార్ మీ ఫోన్ కోసం ఫ్లైట్ ఆగదు సార్. చాలా ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయమ్మా ఇందులో. సార్ మీ బ్యాగ్ మీకు జాగ్రత్తగా అప్పచెప్తాం సార్ మీరు దిగేటప్పుడు. ఓకేనా సార్? Okay. ఆర్ యు హ్యాపీ సార్? హ్యాపీ. ప్లీజ్ బి సీటెడ్. ఓకే. ఏంట్రా చూస్తున్నావు? నీ సరస్వతి సేఫే కదా? మరి ఇంకే దుప్పటి కప్పుకుని పడుకో. షేప్ చూడు, నల్ల కాకిలే. సార్ నా పేరు సంజయ్ అండి. సో వాట్? ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను. సార్ ఇది బ్యాంకాక్ ఎన్ని గంటలు వెళ్ళదు సార్? ఓహో, ఇప్పుడు వచ్చింది కదా తాడి, ఇంత పొడుగుంది, దాన్ని పిలిచి అడుగు చెప్తుంది. హలోవే సార్ కోపం వచ్చింది ఏంట. సార్ నా గర్ల్ ఫ్రెండ్ కలవటానికి ఫస్ట్ టైం బ్యాంకాక్ వెళ్తున్నాను సార్. తనంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్ సార్. మంచి గోల్ఫర్ని కూడా. చెప్పు నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకెళ్ళిపో, నేను వింటుంటాను కదా. మీరేం చేస్తుంటారు సార్? నేనా ముసుగ్గా పడుకుంటాను, డిస్టర్బ్ చేయకు. ఇది శంకోళ్ళలో ఉన్నాడు. నువ్వు స్మోక్ చేసి ఇందులో యాష్ తట్టేటప్పుడల్లా నీకు నేను గుర్తుకు రావాలి. నా మీద యాష్ తట్టినట్టు ఫీలింగ్ కలగాలి. ఏంటి అలా చూస్తున్నావు? ఆగా, నా ముందు డ్యాన్స్ ఆడుతున్నావా? ఆగా, ఏంటి చూస్తున్నావు? ఏంటి 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 చూస్తున్నావు? చెప్పా, నాకు చెప్పాల్సిందే. బాగా పెద్ద పెద్ద 2 గుడ్లగూబలు లాంటి కళ్ళు పెట్టుకొని ఎందుకు అలా చూస్తున్నావా? చెప్పే. కొంచెం జాగ్రత్తగా సిద్ధు, అలా అడ్డేసి ఇంకొక అడగేసి అంతే 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 వచ్చేసి బెత్తిడంత చోట్లేదు. దీన్ని మేము చూసామంట. నువ్వు పెద్ద అందగత్తివి, పెడతంత ముఖం, చుంచులాంటి ముక్కు, గండి చీమ కుట్టి వాచినట్టుండి చిన్ని పెదం, ఏదో చూడాలనిపించే చిన్ని నడుం, నల్ల చీర కట్టుకుని ఒళ్ళంతా కప్పు కూర్చున్నప్పుడు ఎర్రగా నిమ్మపండు రంగులో, నిమ్మపండు పసుపు రంగులో ఉంటుంది కదా, ఓకే, ఎరుపు పసుపు మిక్స్ అయిపోయి చిన్ని రొమాంటిక్ కలర్లో చిన్ని ఏరియా కనిపించినప్పుడు కళ్ళు ఆటోమేటిక్గా చూస్తాయి. అది దాని నైజం, అది నువ్వు చూపించకుండా ఉండాల్సిందే. ముఖం నీ ఒంట్లో భాగమే, నడుం నీ ఒంట్లో భాగమే. ముఖం చూస్తే కోపం రాలేదు, నడుం చూస్తే కోపం వచ్చింది. ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను అంతే. ఇప్పుడు నేను నడువే కాదు, నీ ఫుల్ బాడీ చూస్తానా? అసలు మన లెవెల్కి నా పక్కన నిలబడే అర్హతే నువ్వు కోల్పోయావు. అసలు నిన్న మధు ఏంటదా? మధు మధు అది మనం మధు అదేదో దేవుడా దేవుడా. ఓకే, సారీ మధు, ఐమ్ సారీ.
నీతో ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. అది వినే మూడ్లో నువ్వు లేవు, చెప్పే మూడ్లో నేను లేను. సారీ మధు, ఐఎమ్ రియల్లీ సారీ మధు. ఐఎమ్ సారీ మధు, ఐఎమ్ సారీ మధు. నేను ఎందుకు తాగాల్సి వచ్చిందంటే ఆ కుత్తే బాబు మోసగాడు వద్దన్నా చెప్తున్నా మీరు కూడా బలవంతంగా గొంతులో పోసి వెళ్ళిపోయాడు మధు. నువ్వు మందు కొట్టు, దమ్ము కొట్టు, ఏం కావాలంటే అది కొట్టు, నాకేంటి? హూ ఆర్ యు టు మీ? లోపల ఎవడో ఒకడు మందు కొట్టాడని దమ్ము కొట్టాడని నేనెందుకు బాధపడాలి? నువ్వు ఎందుకు తాగుతున్నావో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఓరి బాబు మోసాయో కుత్తే, నా బతుకుని బుగ్గి పాలు చేసావు కదరా నీ అయ్యా. ఓరి బాబు మోసాయో, నా ప్రాణాన్ని బుగ్గి పాలు చేసావు కదా. తమరేదో మంచివారై ఉంటారని తప్పుగా అనుకుని వచ్చాను, కానీ నేను అనుకున్న దానికంటే చాలా గొప్పవారని ఇప్పుడే తెలిసింది. గుడ్ బై. ఓ ఈ సచ్చినోడు కలకత్తా నుంచి వచ్చి నా ప్రాణాన్ని పాడు చేయడానికి వచ్చాడమ్మ. సచ్చినోడు అయ్యా, రానన్న రామ్మ రామ్మ, ఇడి జమ్మడిపోని, ఇడి జమ్మడిపోని. చాలా సంతోషంగా ఉందన్న నీ చూస్తుంటే. నాకు ఈరోజు ఎందుకో మనసు ఉప్పొంగిపోతుందన్న. రానన్న రామ్మ. అంటే ఏమైనా కాంప్రమైజ్ అయిందా? కాంప్రమైజ్ ఎట్టన్నా? ఇది వద్దులే, చీప్ క్వాలిటీ, గోడంబా కాస్ట్లీ. యాదవ సచ్చినాడా అని, యాదవ సచ్చినాడా, నా బతికి ముట్టిపాలు చేయడానికి వచ్చా కదరా యాదవ సచ్చినాడా. నేనా? నడుమే మాయా, పాట బాగుంది. జగమే మాయా, వేదాలలో సారమింతే. మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో, కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దే